నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్ రైట్, ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చింది మన కడప. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు? ఘాటుగా ఉన్నారు. ఓకే, మేము కూడా హాట్ గానే వచ్చాము ఇక్కడికి, అందుకే ఓ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాం. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో బాబు, వైశ్యు అని పిలిస్తే రొమాంటిక్ గా పిలిచినట్ట, వైష్ణవి అని పిలిస్తే కోపంగా పిలిచినట్ట, ఏంటి ఏమన్నా ఉన్నాయా మీకు? ల్యాండ్ మార్క్స్ లాగా ఏవో మార్క్స్ పెట్టుకుంటారు కదా. వైశ్యు అంటేనే ప్రేమగా పిలిచినట్టు. ఎప్పుడైనా వైష్ణవి అనండి, అమ్మో ఏదో కోపం వచ్చినట్టుంది, నాకు డబల్ కోపం తీసుకొచ్చి అప్పుడు ఆ కోపాన్ని తగ్గించేస్తాను అనుకుంటావు కదా. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. చుట్టాలు మన ఇంటికి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ధారాళంగా. ఇండైరెక్ట్ గా వాళ్ళు మన ఇంటికి రాకుండా చేయాల్సిన పనులు ఏంటి? మా హస్బెండ్ చేస్తారు వంట, మీకు ఏది కావాలంటే అది చెప్పండి అని చెప్తే ఇంకా రారు. వద్దులే తల్లా. ఇంకా ఏమన్నా చుట్టాలు ఇంటికి రాకుండా చేయడానికి వాళ్ళు వస్తున్నారని చెప్పగానే అయ్యో ఇప్పుడే నేను ఆయన గారు అలా 10 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అంటే మీరు కూడా రండి అని చెప్తా వాళ్ళకి, అప్పుడు వాళ్ళు ఖర్చు అవుతుంది కదా అని డ్రాప్ అవుతుంది. ఆ ఖర్చు అవుతుందని డ్రాప్ అవుతారా, లేదా ఖర్చు మీరు పెడతారు కదా వెనకాల వచ్చేస్తే అప్పుడు ఏం చేస్తావు? వాళ్ళతో పెట్టిద్దాం. ఎలా చెప్పవా? నాకు నెట్వర్క్ లేదు, మీ ఫోన్ లో స్కాన్ చేసి పంపివరా అంటే ఇంకా అంటే క్యాష్ ఇయ్యి వెళ్ళి టికెట్ తీస్తాం రైల్వే స్టేషన్ కి వెళ్ళి అంటారు. క్యాష్ పర్స్ మర్చిపోయాం. సరే జాగ్రత్తగా విను. తెప్పించుకుంటే తిరుగుతానా, మెప్పించకుండా మెదులుతానా, ఒప్పించకుండా వదులుతానా, తప్పించుకుంటే తందానతానా. తిప్పించుకుంటే తిరుగుతానా, ఒప్పించుకుంటే వదులుతానా, తన్నించుకుంటే తందానా. అయ్యో, తిప్పించుకుంటే తిరుగుతానా, మళ్ళీ లాస్ట్ ఖచ్చితంగా తన్నించుకుంటానే వస్తుంది. చిట్టి ఏంటి పెట్టారు? ఎగ్జామ్ కి వచ్చినట్టు ఏదో చిట్టి తెచ్చారు. వీడు ఏంటి అంగస్ చెప్తాడు, అది రాసుకొచ్చి పాత ఎపిసోడ్ లో అవి ఏమన్నా చెప్తే ఇందులో చెప్పచ్చు కదా. సార్, బామలు సత్యభామలు ప్రోగ్రామ్ మీద ఒక చిన్న కవిత రాసి. చెప్పండి అమ్మా. బామలు సత్యభామలు ఓ నవ్వుల పండుగ, వేదికపై వెలిగే ఆనంద సందడి, ఆడవారి అల్లరి ఆత్మవిశ్వాసం, ప్రతి క్షణం పంచే సంతోష రసం, పాటలు మాటలు సరదా ఆటలు, హృదయాలకు అత్తుకునే క్షణాలు, ప్రేక్షకుల మనసులు గెలిచిన ప్రోగ్రాం బామలు సత్యభామలు, అందరి ఇష్టమైన వేడుక. వావ్ 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 వావ్. మన చుట్టాలు మన ఇంటికి రాకుండా చేయాల్సిన పనులు. నాకు అప్పులు నాయన చెప్తే చాలు సార్, అస్సలు రాదు సార్. ఇదేదో బాగుందే. మన ఇంటికి చుట్టాలు వస్తే అదే పని చేస్తారా? అసలు మేము కాలేజ్కి వెళ్తాం, మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ వస్తాం. ఎప్పుడు వస్తుంది సార్ టైం చెప్పి? మీరు ఏం చేస్తారు? టీచర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ప్రొఫెసర్ గారే ఈ మాట చెప్పారు అంటే మనం ఎంత, మాకు బొచ్చుడు అప్పులు ఉన్నాయి బాబో అన్న. మా ఇంటికి రాకు అనకూడదు, వస్తే మా ఇంటికి రండి అనాలి. రాగానే 2 వాళ్ళకి ఇది కట్టాలి, వీళ్ళకి అది కట్టాలి, పాలోడికి పాలు కట్టలేదు, టీవీ వాడికి డిష్ బిల్ కట్టలేదు అని చెప్తే చాలు సార్, అక్కడి నుంచి పారిపోతారు అట్టుని. ఇంకా భోజనం కూడా పెట్టక్కర్లా. భోజనం పెట్టడానికి బియ్యం అయిపోయాయి, మీరు సర్కిల్ తీసుకొని రండి అని చెప్తే చాలు సార్. ప్రొఫెసర్ గారు మీరు సర్కిల్ తీసుకొని వస్తే చాలు, మా ఇల్లంతా ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి. అవును, ట్రై చేయొచ్చు. నా భూతో నా భవిష్యత్ అలా జరుగుతుంది అనమాట. మీ ఇంటికి ఎప్పుడు పిలుస్తున్నారు? ఇప్పుడు వస్తే ఇప్పుడే వద్దమ్మా, ఇంకొద్దు. ఎంత చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు వస్తే ఇప్పుడు అంటుంది. ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు ఏ పచారీ కొట్టు దగ్గర ఆగాల, ఎక్కడ ఏం చేయాలా, మాకొద్దు తల్లే. కొండగాలి చల్లగా వీస్తే కోడిపుంజు కొక్కరుకో, చందమామ కొండచాటు నుంచి చూస్తే చల్లగాలి అదరహో. కొండగాలి చల్లగా వీస్తే కోడిపుంజు కుక్కరుకో. ఏ పొద్దుటే కూయాల్సిన కోడిపుంజు కొండ దాకా ఎందుకు వెళ్ళిందంట? కొండ మీద ఎక్కి కదా సార్ కోడికి వస్తుంది రోజు. ఎవరైనా ఇంటి మీదకి వెళ్ళి పైకప్ మీదనే కదా కోడి వస్తుంది. లేకపోతే ఇల్లు లేదంటే కొండ. ఇంతకు ముందు పెంకులిల్లు ఉండేటివి, వాటి మీద అలా కూసేవి అనమాట. అసలు ప్రొఫెసర్ గారు మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అక్కర్లా, డైరెక్ట్ వెళ్ళిపోయి చెప్పేసి. మీ అభిమానం సార్. నాకెట్టింది. కొండగాలి చల్లగా వీస్తే కోడిపుంజు కుక్కరుకో. అదైపోయింది. రాసుకోండి, అయిపోయింది అని. కొండగాలి చల్లగా వీస్తే కోడిపుంజు కుక్కరుకో. అదైపోయింది. కొండగాలి చల్లగా వీస్తే కోడిపుంజు కుక్కరుకో, కొండ చాటున చందమామ తొంగి చూస్తే. స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీ ఉంటారేమో. ప్రొఫెసర్ గారు ఎప్పుడు మాకే ఆడిచ్చేవారు. కొండ చాటు చందమామ ఉదయిస్తే. మధ్యాహ్నం ఇస్తే
కొండగాలి చల్లగా వీస్తే నా కోడిపుంజు కొక్కరక్కో. అమ్మయ్య, ఈ కోడిపుంజు కుక్కరుక్కో దగ్గర అయితే బాగుంది. నెక్స్ట్ ఏం జరిగింది? కొండ చాటున చందమామ ఉదయిస్తే తొంగి చూస్తే తొంగి చూస్తే చల్లగాలి అదరహో. మేమందరం బెదరహో. ఏం పేరండి? గోపిప్రియ పెళ్లి ఎన్ని సంవత్సరాలైంది? సార్ సింగిల్ సార్. పెళ్ళాలా ఇంకా? వద్దు సార్ అప్పుడే. క్వాలిటీస్ ఎలా ఉండాలి కాబోయే మొగుడికి? పనులు షేర్ చేసుకుంటే చాలు సార్. ఏమండో ఇది విన్నారా? గోపిప్రియ, ఒకవేళ మన ఇంటికి చుట్టాలు వస్తే చుట్టాలు రాకుండా ఏం చెయ్యాలి? చెయ్యను సార్ ఏమి. మనకొచ్చే అతిథులు దైవంతో సమానం కాబట్టి మా ఇంట్లో పద్ధతులను బట్టి నేను గౌరవిస్తా. ఎప్పుడైనా నిజాలు చెప్పు. పెడతాను. ఇప్పుడు చెప్పు, చుట్టాలు నిజం రాకుండా సార్. క్రేజీగా వాళ్ళని ఆపాలంటే ఏం చేయాలి? నేను ఆపను సార్. నా దగ్గర లేకపోయినా నేను పెడతాను వాళ్ళకి. నాకు ఒక ఐడియా వచ్చింది. మనం లోపలుండి పక్క దొడ్డిదో నుంచి బయటకు వచ్చి ఇంటికి తాళం వేసేయాలి. మళ్ళీ దొడ్డిలో నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. లోపల నుంచి చూస్తుండాలి. వాళ్ళు వచ్చి తాళం చూసుకొని వెళ్ళిపోయేదాకా ఉండి తర్వాత వచ్చి తీసుకోవాలి. నా దారి రహదారి. తిప్పించుకుంటే తిరుగుతానా, మెప్పించకుండా మెదులుతానా, ఒప్పించకుండా వదులుతానా, తప్పించుకుంటే తందాన తానా. ఒప్పించుకుంటే తిరుగుతానా, ఒప్పించకుండా వదులుతానా. ఇది మాత్రం బావచ్చు. ఒప్పించకుండా అసలు వదలరు. తిప్పించకుండా తిరుగుతానా, మెప్పించకుండా మెదులుతానా, ఒప్పించకుండా వదులుతానా, తప్పించుకుంటే తందన తానా. ఇది సోది చెప్పినట్టు చెప్పాలి. సోదమ్మా సోదే తెప్పించుకుంటే తిరుగుతానా, తిప్పించుకుంటే తిరుగుతానా, మెప్పించుకుండా మెదులుతానా, ఒప్పించుకుండా వదులుతానా, తెప్పించుకుంటా తందాన తానా. నువ్వు ఒక సింగర్వా? లేదు సార్. తింగర్ అనుకున్నాను నేను. తింగరవేనా? సూపర్, బాగా పాడారండి. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు చుట్టాలు రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో. మరి ఇక ఇదే ఎంటర్టైన్మెంట్, ఇదే ఎనర్జీతో నెక్స్ట్ గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం మిట్ట మధ్యాహ్నం మడత పెట్టు అనే ఆట. సో ఏంటి అంటే, సాధారణంగా ఇళ్లలో పాపం మగవాళ్లే వాళ్ళ బట్టలు మెషిన్ లో వేసుకొని ఆ తర్వాత ఆ బట్టలు ఆరిన తర్వాత వాళ్లే మడత పెట్టుకొని అలా బాధలు పడుతున్నారు. మా వాళ్ళు అంటే ఎక్కడ మేమే మడతలు పెడుతున్నాం అంటున్నారు. ఇప్పుడు తేలిపోద్ది అసలు మగవాళ్ళ బట్టలు వీళ్ళు మడతలు పెడుతున్నారు, లేకపోతే వీళ్ళ బట్టలు వీళ్ళు మడతలు పెట్టుకొని వాళ్ళ బట్టలు వాళ్ళ మొహాన్ని కొడుతున్నారా. సో మిట్ట మధ్యాహ్నం మడత పెట్టడంలో ఏం చేయాలంటే జస్ట్ 30 seconds ఇస్తా. సో 30 seconds లో దీన్ని అందంగా ఫోల్డ్ చేయాలి. ఎవరు ఎంతవరకు ఫోల్డ్ చేస్తారో వాళ్ళకి అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. అందంగా అది మరి బట్టలు అప్పుడప్పుడు మడత పెడుతూ ఉంటే ఎలా మడత పెట్టాలి ఏంటి, ఆ బాధలు ఆ కష్టాలు తెలుస్తూ ఉంటాయి. అందంగా రావాలి, అటు ఇటు వెళ్ళకూడదు, ఈక్వల్ గా ఉండాలి. మధ్య మధ్యలో ఇట్లా ఇటు ఇటు అనండి. అది 20 seconds ఓవర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. ఈమె ఇలా పెట్టారు, అలా పట్టుకోండి. ఈమె ఇలా పెట్టారు, చూసారా? చెప్తున్నానా నేను. పాపం మా బావల బట్టలు వాళ్ళే ఉతుక్కొని వాళ్ళే మడత పెట్టుకొని మిషన్ లో వేసుకొని ఎన్ని బాధలు పడుతున్నారో. ఎవరు ఎంత వదిలేరు అని తెలియాలంటే మాకు అడుగుల లెక్కన రావాలన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అడుగులు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. హిమబిందు 9 అడుగులు వదిలేసింది. జ్యోతి 12 అడుగులు వదిలేసింది. అంటే ఇటువైపు 12 పాయింట్లు, ఇటువైపు 9 పాయింట్లు. ఎవరికి తక్కువ పాయింట్లు వస్తే వాళ్ళు విన్నారు అనమాట ఈరోజు. ఆల్రెడీ ఈరోజు ఓషవేగంలో మనం ఆడుతున్నాం మిట్ట మధ్యాహ్నం మడత పెట్టు అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి సంజయ్ గారు, చంద్రిక గారు రెడీగా ఉన్నారు. మరి ఎన్ని తక్కువ అడుగులు వస్తే అంత గ్రేట్ అనమాట. వీళ్ళు ఎన్ని అడుగులు వదిలేస్తారో చూద్దాం. 3, 2, 1 గో. అది పొట్లాలు చుట్టినట్టు చూడుతుందమ్మా. 10 seconds ఓవర్. 15 seconds ఓవర్. అందంగా చుట్టాలి. 10 అందరూ 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1 and stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 13. ఆల్రైట్, చంద్రిక గారు 11 అడుగులు వదిలేసిన సందర్భంగా 11 పాయింట్లు సాధించారు. అండ్ సంధ్య గారు 13 అడుగులు వదిలేసిన సందర్భంగా 13 పాయింట్లు సాధించారు. ఆల్రెడీ ఈరోజు మన ఓషియంలో మనం ఆడుతున్నాం మిట్ట మధ్యాహ్నం మడత పెట్టు అనే ఆట. ఇప్పుడు ఆడడానికి సుభాషిణి గారు అండ్ సుజాత గారు రెడీగా ఉన్నారు. సో దగ్గరగా ఫోల్డ్ చేయాలి, లేదంటే నేను తర్వాత గిర తిప్పితే మిగులుతుంది. 3, 2, 1 స్టార్ట్. ఏట్ అప్పుడే నువ్వు మొదలు పెట్టేసి తుట్టే అక్క, ఇంకా అలా నెమ్మదిగా పెడితే అలాగా. కమన్ 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 కమన్, ఫాస్ట్ 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 ఫాస్ట్. 15 seconds ఓవర్. Ten. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 1, 2, 3, 4. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఆల్రెడీ సుభాషిణి గారు 14 అడుగులు వదిలేసి 14 పాయింట్లు సాధిస్తే సుజాత గారు 16 అడుగులు వదిలేసి 16 పాయింట్లు సాధించారు. హో! ఆల్రెడీ ఈరోజు మనం ఆడుతున్నాం మిట్ట మధ్యాహ్నం మడత పెట్టు అనే ఆట. సో రమ్య అండ్ శ్రీవల్లి గారు రెడీగా ఉన్నారు ఆడడానికి. 3, 2, 1 గో. చుట్టాలి ఫాస్ట్ గా. 15 seconds ఓవర్. లూజ్ గా చుడితే ఆ తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చినప్పుడు అది లూజ్ అయిపోద్ది. 10. 9, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 7, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 15. రమ్య గారు సాధించారు 13 అడుగులు వదిలేసి 13 పాయింట్లు. అండ్ శ్రీవల్లి గారు సాధించారు 15 అడుగులు వదిలేసి 15 పాయింట్లు. ఆల్ రైట్, ఈరోజు ఓషియంలో మనం ఆడాం మిట్ట మధ్యాహ్నం మడత పెట్టు అనే ఆట. అందరికంటే ఎక్కువగా అంటే తక్కువ పాయింట్లు సాధించి తక్కువ ఫీట్స్ వదిలేసి 9 పాయింట్లతో విన్నర్ గా నిలిచారు హిమబిందు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కరీమున్నీసా గారు. అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇది మన జెమినీ ఫ్యామిలీ, మన కుటుంబం. సో ఏం జరిగింది చెప్పండి. మా మమ్మీ డాడీకి నేను మ్యారేజ్ అయిన 20 years కి పుట్టానన్నమాట. అంటే పిల్లల కోసం ఎంతో వెయిట్ చేస్తే చాలా 20 వెయిట్ సంవత్సరాల చేశారు. తర్వాత మీరు పుట్టారు. ఓకే, చాలా వెయిట్ చేశారు. చాలా మంది పిల్లల్ని కూడా పెంచారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాక వాళ్ళు డెలివరీ టైంలో మా మమ్మీ డెలివరీ అయింది. దాదాపు మనవరాలు ఏజ్ అన్నమాట. అచ్చా, పిల్లల్ని పెంచుకొని పెద్దగా చేసి పెళ్లి కూడా చేశారు. నమ్మకం పోయింది వాళ్ళకు, ఇంకా పిల్లలు పుట్టారు అనుకుని. సో ఇంకా పుట్టరు అనుకొని వేరే వాళ్ళని ఎంతమందిని పెంచుకున్నారు? మా మమ్మీ సైడ్ 2 members, మా డాడీ సైడ్ 2 members. 4 పిల్లల్ని పెంచారు. మ్యారేజ్ కూడా చేశారు. వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే టైంలో మా మదర్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత నేను పుట్టాను. నేను కాలేజ్ చదివే రోజుల్లో మా డాడీ చనిపోయారు.
నాన్న చాలా గారాబంగా చూసుకున్నారు. చాలా చాలా నాన్నగారు ఏం చేసేవారు వర్క్? బిజినెస్ చేసేవారు. అమ్మ ఇంట్లో ఉండేవారు. అమ్మ హౌస్ వైఫ్ అండి. సో ఇప్పటికీ పెంచిన వాళ్ళు ఉన్నారమ్మా? వాళ్ళు ఉన్నారు. అందులో 2 మెంబర్స్ నన్ను దగ్గర తీసుకుంటారు. బాగానే చూసుకుంటారు. పర్లేదు. ఏమైంది నాన్నగారికి? ఏంటి? నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి బ్యాక్ బోన్ సర్జరీ. ఎక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగింది? మా ఊరు అయితే వేంపల్లి, అక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఆయన బైక్ మీద వెళ్తున్నారా? ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు, వేరే వాళ్ళు బైక్ తీసుకుని డాష్ ఇచ్చారు. సో నాన్నగారికి బ్యాక్ ప్రాబ్లం అయి చనిపోయారు. 4 years తర్వాత చనిపోయారు. అప్పటికి నా కాలేజ్ డేస్ అవి. ఆ తర్వాత ఫైనాన్షియల్ గా ఇంటిని రన్ చేయడం పర్లేదు. నాన్నగారు సంపాదించిన ఆస్తి ఉండేది. అది కాక నేను స్కూల్లో టీచింగ్ చేసేదాన్ని. సో కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు టీచర్ గా జాయిన్ అయ్యాను. లేకపోయినా నాన్నగారు సంపాదించింది ఉండేది. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగానే ఉండేవాళ్ళం. సో అలా నాన్నగారికి ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరే రెడీ అయిపోయిన తర్వాత కాలేజ్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్న దాంట్లో అమ్మ మీరు అడ్జస్ట్ అయ్యి ఇంటిని నడుచుకుంటూ వెళ్ళారు. ఓకే, చాలా కొద్దిగా ప్రశాంతంగానే హ్యాపీగానే ఉన్నాం. ఆఫ్టర్ 2 years తర్వాత, నాన్న చావు తర్వాత, COVID-2లో మా మదర్ చనిపోయారు సడన్ గా. కోవిడ్ అటాక్ అవ్వడం వల్ల? కోవిడ్ కాదు, మళ్ళీ సేమ్ బ్యాక్ బోన్. ఆవిడైతే ఇంట్లోనే పడిపోయింది, కానీ మా చేసుకుంటూ పడిపోయారు. అన్లకి ఏంటో తెలియదు కానీ సేమ్ బ్యాక్ బోన్ ఆపరేషన్, అది ఫెయిల్యూర్ అయింది. ఇంకా చనిపోయారు. అప్పటికి నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఆ తర్వాత మా రిలేటివ్స్ మా మదర్ చనిపోయిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఎవరైతే అమ్మ వాళ్ళు పెంచి పెద్ద చేస్తారో వాళ్ళు. అప్పటికి నేను డిప్రెషన్ లో ఉన్నానండి. అంటే నాన్న అమ్మ లేరు అనే డిప్రెషన్ డెఫినెట్ గా ఉంటుంది. ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మీరు హెవీ డిప్రెషన్ కి వెళ్ళిపోయారా ట్రీట్మెంట్ తీసుకునే అంతగా? అవును సార్. ఇది అమ్మకు కూడా ఇలా జరిగేసరికి? అదేగాక వాళ్ళతో చాలా అఫెక్షన్ ఉండేది నాకు. మదర్ అండ్ ఫాదర్ తో చాలా అఫెక్షన్ ఉండేది. వాళ్ళు లేకుండా అసలు నేను ఉండలేను అనుకున్నాను. ఉండాల్సి వచ్చింది. మా మదర్. మీరు ఈ డిప్రెషన్ లో ఉండగానే పెళ్లి చేసుకోవడం వల్ల మీ హస్బెండ్ కి ఏమైనా ప్రాబ్లం అయిందా? అంటే మీరు? లేదండి, లేదు. చెప్పారు ఇలా బాధలో ఉంది, ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటుంది, మీకు ఇష్టమైతే చేసుకోండి అన్నారు. తను కూడా ఒప్పుకున్నాడు. తనకు కూడా పేరెంట్స్ లేరు. ఏం చేస్తారు ఆయన? ప్రెసెంట్ కువైట్ లో ఉన్నారు ఆయన. మరి మీరు వెళ్ళలేదమ్మా? లేదు సార్. ఆయనే వస్తుంటారు? ఇయర్లీ వన్స్ వస్తారు. ఇప్పుడు ఎలా ఉంది? అంతా సెట్ అయిందా? మా బాబు పుట్టాక సెట్ అయింది సార్. ఎందుకంటే మా మదర్ రంజాన్ లోనే చనిపోయారు. ఆఫ్టర్ 2 years నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మా బాబు కూడా రంజాన్ లోనే పుట్టాడు. చనిపోయిన వాళ్ళు లేరు మన చుట్టూ భౌతికంగా అని ఫీల్ అవ్వకుండా మన పిల్లల్లోనే వాళ్ళు చూసుకుంటే వాళ్ళు మనతో పాటే ఉన్నట్టే. ఇప్పుడు ఎలా ఉంది? అంత బానే ఉందా? బాబుకి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 2 years సార్. వాడికి అన్ని మా అమ్మ బుద్ధులే వచ్చినాయి సార్. నేను ఎలా చేస్తుందో అలా బిహేవ్ సేమ్ అలాగే. అసలు వాడు ఫేస్ కట్ కూడా సేమ్ మమ్మీ లాగే ఉన్నాడు సార్. ఏం పేరు పెట్టారు? అమ్మ పేరేనా? జాన్ అజిముల్లా అని పెట్టాను. అమ్మ పేరు అజిమునిసా, బాబు పేరు అజిముల్లా. అమ్మాయి ఉంటుందేమో అనుకున్నాను, కానీ అబ్బాయిగా వచ్చింది. అమ్మాయినా అబ్బాయినా? అమ్మ మళ్ళీ అమ్మాయిగా ఎందుకు పుట్టాలి? సో అబ్బాయిగా పుట్టొచ్చు కదా ఈసారి. అవును సార్. ఎందుకంటే లేడీస్ అనుకుంటారు చాలా కష్టాలు భరించిన తర్వాత అబ్బా ఈ ఆడజన్మ వద్దు, నేను అబ్బాయిగా పుడితే బెటర్ అని అనుకుంటారు కొంతమంది కష్టాల్లో బాగా ఉన్నప్పుడు. సో వాళ్ళ జీవితాంతం. మా అమ్మ కూడా అదే అనేది, వచ్చే జన్మలో నేను అబ్బాయిగానే పుడతాను, ఇన్ని కష్టాలు ఆడవాళ్ళకే ఉంటాయి అనేదంట. నేను ఎలా అనుకునేవాడిని, అమ్మాయిగా పుట్టినా అబ్బాయిగా పుట్టినా అమ్మాయి మన కడుపును పుట్టారని మనం ఫీల్ అవ్వాలి. అప్పుడు వాళ్ళు మనతోటే ఉంటారు. అవును సార్, అది నిజమే. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారమ్మా? చాలా హ్యాపీగా ఉన్నాను సార్. బాగా ఫోన్ చేస్తుంటారా? చేస్తుంటారు. ఎక్కడున్నా సరే పిల్లల కోసం ఫ్యామిలీ కోసం ఆయన కష్టపడుతున్నారు కాబట్టి. సో మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళొచ్చు కదా, మీరు బాబు కూడా ఎప్పుడైనా? అంటే ఇప్పుడు నేను వెళ్తాను సార్, బాబు కొంచెం పెద్ద అయితే వెళ్తాను. ఆయన కూడా ఇంకా దగ్గరలో వస్తారు. ఓకే, సూపర్ మా. ఎనీవే ఈ రోజు ఇది మీ కుటుంబం, మీ ఫ్యామిలీ అనుకొని వచ్చి మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. నిజంగానే మనం అందరం ఒకటే ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీలా ఉంటున్నాం కాబట్టి ఇలా షేర్ చేసుకోగలుగుతున్నాం. ఇది మన కుటుంబం, మన ఫ్యామిలీ అనుకొని వచ్చారు. సో మా అందరి తరపున మీకు చిన్న కానుక. ఇది ఈ రోజు మన కడపలో బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 o'clock కి. బాయ్.